హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయేది పొటాటో కుర్మా. ఈ పొటాటో కుర్మా అయితే పులిహోరకి, రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలంటే ముందు ఒక పెనం పెట్టుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం పొడవుగానే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు. అలాగే కల్లుప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయి, అందుకని ఉప్పు వేసుకుంటాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానన్న పేరుకు వేసుకోవాలి అంతే. ఎక్కువ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి అంతే. ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అదే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, అందుకని తక్కువగానే వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే కారం వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత మనం పసుపు కూడా వేసుకోవాలి. చిటికెడు పసుపు. ఎక్కువ పసుపు వేసుకుంటే పసుపు స్మెల్ వస్తుందని చెప్పి ఎక్కువ పసుపు వేసుకోకూడదు, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ బాగుంటుంది. లేకపోతే తింటున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ టేస్ట్ వస్తూ ఉంటుంది, అందుకని బాగోదు. ఇదైతే మగ్గిపోయింది కాబట్టి పొటాటోస్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 3 పొటాటోస్ ఇవి. మీకు చపాతీకి అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది కర్రీకి అయితే ఇలా కట్ చేసుకోవాలి పొడవు పెద్దగా. చపాతీకి అయితే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే చపాతీకి ఈజీగా మనం పొటాటో పెట్టుకొని తినడానికి బాగుంటుంది కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇదైతే కర్రీకి అయితే కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. అలాగే చపాతీకి అయితే కొంచెం కారం అది తగ్గించుకోవాలి. కొంచెం స్వీట్గా ఉండాలి కాబట్టి కారం ఎక్కువగా ఉంటే బాగోదు కదా చపాతీకి. అవన్నీ చూసుకుంటూ మనం చేసుకోవాలి. పొటాటోస్ కూడా మగ్గిపోయిన తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఒక 15 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. ఎందుకంటే పొటాటోస్ త్వరగానే బాయిల్ అయిపోతాయి, అందుకని చెప్పి మనకి ఎక్కువ టైం పట్టదు పొటాటో కర్రీకి. అలాగే లాస్ట్ స్టేజ్లోనే ఉన్నప్పుడు కొంచెం వాటర్ ఉన్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకని కొత్తిమీర కూడా వేసుకోవాలి. వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంటే కర్రీ అయిపోయినట్టే. ఇంకా కొంచెం లైట్గా వాటర్ ఉంది, ఇంకా కర్రీ అవ్వలేదు. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అన్నీ చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పొటాటో అయితే ఉడికిపోయింది. ఇంకా ఆయిల్ పైకి అయితే తేలిపోయింది, కర్రీ అయిపోయినట్టే. ఇలా ఆయిల్ పైకి తేలితే కర్రీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.